హాయ్ వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు కోవా గులాబ్ జామున్ ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా నేను కోవా తీసుకున్నాను, పావు కిలో. ఇది స్వీట్లెస్ కోవా. స్వీట్ కోవాతో అస్సలు చేయకూడదు, ఎందుకంటే ఆయిల్లో వేయగానే కరిగిపోతాయి జామున్స్. ఇది మంచిగా సాఫ్ట్గా కలపాలి. ఫస్ట్ కోవాని కలిపాక దీనిలో 3 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుందాం. పావు కిలోకి 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీకు లేదు సరిపోలేదు, కొంచెం లూజ్గా ఉంది పిండి అంటే ఇంకా కొద్దిగా వేసుకొని కూడా కలుపుకోవచ్చు. మనం రెగ్యులర్ గులాబ్ జాముల పిండి ఎలా కలుపుతామో ఇది కూడా అలాగే కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మంచిగా సాఫ్ట్గా ఉండాలి. దీన్ని ఒక 5 to 10 minutes పక్కకు పెడదాం. కొంచెం మళ్ళీ ఇంకా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. అంతలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ఇలా ఉండాలి. దీన్ని పక్కకు పెడదాం. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ నుంచి ఒక గిన్నె పెట్టి దీనిలో ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకుంటున్నాను. 1/2 లీటర్ వాటర్కి ఒక కర్రీ బౌల్ ఉంటుంది కదా, అదానడు షుగర్ వేద్దాం. షుగర్ వేసాక ఫ్లేమ్ హైలోనే పెట్టాలి. వాటర్ బాగా బాయిల్ అవుతేనే మనకి సిరప్ రెడీ అవుతుంది. ఇలా బాయిలింగ్స్ వచ్చాక ఇందులోనే కొంచెం ఇలాచీల పొడి కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. వేసాక ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మంచిగా అనుకొని ఇలా చేశాను నేను. రౌండ్ కావాలంటే రౌండ్ కూడా చేసుకోవచ్చు, ఇలా కావాలంటే అలా. ఇవి ప్రిపేర్ చేసేలోపు ఇక్కడ మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు అక్కడ మనకు బాల్స్ అయితే ఫ్రై చేసుకోవచ్చు. కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా చాలా ఆయిల్, మరి ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఇలా అన్నీ ప్రిపేర్ చేశాను. ఇలా చేశాక ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయింది. ఇవన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. నేను 2 బ్యాచెస్లా వేస్తాను, అన్నీ ఒకేసారి వేయను. నెమ్మదిగా వేయాలి, విరిగిపోతాయి. చూడండి, కొంచెం వేసాను, పైకి తేలింది. ఆయిల్ హీట్ అయ్యింది. సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా 1 by 1 వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా అయ్యాక మనం ఎక్కువ స్పూన్తోని వాటిని డిస్టర్బ్ చేయకూడదు, నార్మల్గా కలపాలి, లేకపోతే విరిగిపోతాయి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. సిమ్లోనే ఉంచాలి, ఫ్లేమ్ హెవీగా పెడితే మాడిపోతాయి. చూడండి, ఇప్పుడు సిరప్లో వేసేసాను. ఇప్పుడు మూత పెడదాం కొద్దిసేపు. చూడండి, ఎంతో టేస్టీ అయిన మన కోవా గులాబ్ జామున్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో